సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం పార్లపల్లి చెర్లోపల్లి ఎన్నికల ప్రచారం నిర్వహించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. తీన్మార్ తప్పెట్లతో ఘన స్వాగతం పలికిన పార్లపల్లి చెర్లోపల్లి గ్రామస్తులు కండలేరు లిఫ్ట్ 63 కోట్లతో తెబట్టి పొదలకూరు మండల రైతులు సస్యశ్యామలంగా ఉన్నారు కాబట్టి పనిచేసే వాళ్ళకే ఓట్లు వేయండి. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు, కోడూరు భాస్కర్ రెడ్డి, బిరదవోలు మాజీ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, రావుల శ్రీనివాసులు గౌడ, రావుల సుధాకర్ గౌడ్, పార్లపల్లె ప్రెసిడెంట్ గూడూరు ప్రసన్న, గూడూరు శ్రీనివాసులు, వెన్నపూస రాజారెడ్డి, చెన్న కృష్ణమనాయుడు, చిన్నబాబు, మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నుంచి రాపూర్ నుంచి గూడూరు మండలం నుంచి పొదలకూరు మండలం దాకా క్వాచ్ ఎక్కడైనా ఎత్తుకో, అది అటవీ భూమి, గవర్నమెంట్ రెవెన్యూ ల్యాండ్, మైనింగ్ లీజ్ అవసరంలే, ఎవడైనా ఎత్తుకోండి, నాకు 7,000 పంపించండి టన్నుకి. ఒక ముఖ్యమంత్రి ఏం కర్మ ఇది? 7,000 సైదాపురం నుంచి వస్తా ఉండే కథలు కథలు కథ. ఆడ సిలికా గూగుల్ మ్యాప్లో పిక్చర్స్ తీసా. ఏపీఐఏసి ల్యాండ్, ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ల్యాండ్, ఎండోమెంట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్, మేత పొరంగోకు అన్నీ తీసి పంపించా లాయర్కి. ఆలస్యం చేస్తూ ఉన్నాడు. లోకేష్ బాబు చెప్పిన లాయర్కే పంపించా. ఎత్తి నెలకి 12 కోట్లు పంపించు. ఎమ్మెల్సీగా పోటీ చేశాడు. ఇప్పుడు మన దాంట్లో మొగళ్ళూరులో ఆయన బ్రదర్ని బుక్ చేశారు. అది ఏం కేసా? ఆడ శ్యాంప్రసాద్ రెడ్డి బ్రదర్ని. ఏది నేను పోరాడితే ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? మన కోడ్ వచ్చేదానికి ముందు వరకు డైరెక్టర్ మైన్స్ నేను ప్రతిదీ వరదాపురం నుంచి అన్నీ ఎవరికి పంపించాను? మెయిల్లో చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మొత్తం అన్ని డిపార్ట్మెంట్లకి హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ హెడ్ మెయిల్, డీజీపీ మెయిల్, డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ మెయిల్, కలెక్టర్, ఎస్పీ పంపించి అలిసిపోయినా. డిసెంబర్ 2వ తేదీ నుంచి నా దగ్గర ఇప్పటికీ ఉన్నాయి అన్ని మెయిల్స్, ఆధారాలతో, జిపిఎస్ మ్యాప్స్తో, గూగుల్ మ్యాప్స్తో. నో యాక్షన్. ఒకటే మాట్లాడుతున్నారు. సీఎం పేషీలో కూర్చొని ధనంజయ రెడ్డి, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఏం చేయాలా? చంద్రమోహన్ రెడ్డి గారు సత్యాగ్రహం చేస్తున్నాడు. మన కర్మ. చూపుతో రేపు ఏదైతే జరగబోయే ఎన్నికలలో సర్వేపల్లి నియోజకవర్గంలో గెలిపించేది ఎవరిని? సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని బలంగా చెప్పండి. గెలుపు ఎవరిది? సోమిరెడ్డి చంద్రమోహన్. ఓటమి ఎవరిది? ఓటమి ఎవరిది? అసెంబ్లీకి పోయేది ఎవరు? కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా పొదలకూరు మండలం ఎవరిది? పొదలకూరు మండలం ఎవరిది? వెంకటాచలం మండలం ఎవరిది? ముత్తకూరు మండలం ఎవరిది? తోటపల్లి గూడూరు మండలం ఎవరిది? విజయం ఎవరిది? కాబట్టి ఇదే విజయ ఉత్సాహంతో మనం అఖండ మెజారిటీతో సర్వేపల్లి నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేయబోతున్నాం. అత్యధిక మెజార్టీతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని గెలిపించబోతున్నాం. అదేవిధంగా ఏదైతే కోట్ల రూపాయలు అవినీతి చేసినటువంటి ఈ అవినీతి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి డిపాజిట్లు లేకుండా ఓడించి ఇంటికి పంపించి అటు నుంచి అటు జైలుకి పంపించబోతున్నాం. కాబట్టి కార్యకర్తలు మీరెవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. మనమందరం ఉమ్మడిగా జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 పార్టీలు కలిసి ఈ సర్వేపల్లి నియోజకవర్గం కోసం, ఈ రాష్ట్రం కోసం, రాజధాని నిర్మాణం కోసం, పోలవరం కోసం, యువత భవిష్యత్తు కోసం